మీమ్స్ మనం మరికొద్దిసేపట్లో చూద్దాము. బట్ ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ వైపు ఒక్క లుక్ వేసుకోండి. స్టేజ్ చాలా చాలా స్పెషల్ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీ ఇద్దరి అపియరెన్స్ ఒక్కసారి మాకు స్టేజ్ పైన కావాలి అని కోరుకుంటూ సో ఎస్, మరి ఈ సినిమాలో బుజ్జి తల్లికి రాజుగా, తనని నమ్ముకున్న 21 మందికి తండేలుగా, ఎప్పటికీ మర్చిపోలేని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటున్న మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దామా? తండేల్ రాజుగా సముద్రం అంత ప్రేమని ఇక్కడ చూపించడానికి వచ్చినటువంటి అభిమానులందరి నుంచి ఇవిగో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే అశ్విని దత్ గారికి, నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా అక్కినేని అభిమానులందరికీ, తాతగారు అన్నట్టు అభిమాను దేవుళ్ళందరికీ నమస్కారం. నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు. ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ. ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగుపెట్టాము, మత్స్యలేశంకి వెళ్ళాము. అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది. కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ మత్స్యకారులని కలవటం, వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్, ఆ తర్వాత శ్రీకాకుళం యాస, మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం, అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున్న లేచి